ఈరోజు సదాశివరావు గారు వారి సహచరులందరూ తెలుగు జాతి పరిరక్షణ సంస్థని స్థాపించే వాళ్ళ మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి పూర్తి సంఘీభావం తెలియజేస్తాను. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రపంచంలో 13.5 కోట్ల మంది తెలుగు జాతి ఉన్నారు. 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతి మంది మీకు తెలుసు. చాలామంది మిగతా వాళ్ళు తెలియపోయి ఉండొచ్చు. మన పాండిచ్చేరి వైద్యరంగ గారు, సుబ్బారెడ్డి గారు, తమిళనాడు దక్షిణామూర్తి గారు 5 సార్లు ముఖ్యమంత్రి చేశారు. వాళ్ళ అబ్బాయి స్టాలిన్ గారు ముఖ్యమంత్రి. అంటే దక్షిణామూర్తి గారి పేరు మాత్రం కరుణానిధి పెట్టుకోవచ్చు. కర్ణాటకకి వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చెంగలారెడ్డి గారు, మహారాష్ట్రకు మారుతిరావు గారు, ఇటుకంటి రాఘవేంద్రరావు గారు మధ్యప్రదేశ్ అంటే సెంట్రల్ పాయింట్స్, పర్లాకిమిటి రాజు గారు ఒరిస్సాకి. మనకు అంటే 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రి చేసాం. మన 2 రాష్ట్రాలు కాకుండా మనం కలిపి అనేక దేశాలకు అధ్యక్షులుగా చేసాం. బర్మా దేశం, అసలు అనేక దేశాలు, శ్రీ విజయ సామ్రాజ్యం కానీ, మన గోదావరి జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళు చంపా సామ్రాజ్యం అంటే వియత్నాం దాకా వెళ్ళాం. వీరాస్వామి రంగడ్ గారు మారిషస్ దేశ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటి గొప్ప తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో ఇబ్బంది పడుతుందనే బాధ కలిసి వేస్తుంది మనుషుల్లోకి. ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇవాళ వచ్చిన వాళ్ళు వైస్ ఛాన్సలర్ వచ్చారు, మిగతా వాళ్ళు వచ్చారు, పెద్దలు వచ్చారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక భావం, మనం మిగతా తమిళులు ఎలా ఉన్నారు ఒక్కటి గమనించమని చెప్పుకోడుతున్నాను. మనకు స్వతంత్రం వచ్చేదానికి ఈ దేశంలో 2వ అతిపెద్ద భాష తెలుగు. ఈ దేశం నుండి 4 భాషల్లో నాణ్యాల మీద బ్రిటిష్ వాళ్ళు వేసినప్పుడు హిందీ, తెలుగు, ఉర్దూ, అలా ఇంగ్లీషు, బెంగాలీ అంటే ఈ భాషలు కూడా ఉండేది. ఇవాళ ఎంత 22 భాషలో ఒకటికి మారిపోయింది. 4వ స్థానానికి దిగజారిపోయామండి మన భాష. కడుపు బాధ, ఎంత బాధ ఉందంటే ఇవాళ వాళ్ళ ఉగాది సందర్భంగా చాలామంది వాళ్ళు మాట్లాడతారు హ్యాపీ ఉగాది. ఏంటండి దౌర్భాగ్యం? హ్యాపీ న్యూ ఇయర్ అన్నది. ఇవాళ తెలుగు సంవత్సరాన్ని కూడా తెలుగు సంవత్సరాలు అని చెప్పుకోలేని ఒక భావదారిద్ర్యం పడిపోయామా? వస్తు కనుక వాహన దారిద్ర్యం ఉండొచ్చు, కానీ భావదారిద్ర్యం ఉండకూడదు. మీ అందరూ, నేను చెప్తున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా, మీ అందరూ కూడా ఒక గొప్ప తెలుగు జాతి వారసత్వానికి చిహ్నం. 500 సంవత్సరాల క్రితమే చేవేరు రంగులతో బయోటెక్నాలజీకి ఆద్యం పోసాం. అంత గొప్ప చరిత్ర ఉంది. ఇవాళ అమెరికాలో టెక్నికల్ రంగంలో అలరారిపోతా పైన ఉన్నామే. ఇవాళ అలాంటిది మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో ఉన్నవాళ్ళు రాష్ట్రం చాలామంది ముంబై నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు, బయట నుంచి వచ్చారు. వాళ్ళందరికీ చెప్తాను, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. నేను దయచేసి ఇక్కడ పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇంగ్లీష్ భాషను ఉపాధిగా పెట్టండి, కానీ తెలుగు భాషని ఖచ్చితంగా ఏదైతే మేము ప్రభుత్వ ఉత్తర్వు 86 తీసుకొచ్చామో భాషా సమితిగా మేము దాన్ని నిలబెట్టుకుందాం. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరెవరు ఈ తప్ప ఎవరన్నా మాట్లాడినా, మీరు 8 మంది మనుషులు ఉంటారు, ఆ పక్కన హిందీ వాడు కనపడితే క్యాబ్ హాయ్ అని ఆయన దగ్గరికి వెళ్తారు. ఏంటి దౌర్భాగ్యం? నాకు అర్థం కావట్లేదు. తెలుగు భాషకు గొప్పగా తలెత్తుకుని టీవీగా దించే ప్రతి అక్షరంలోనూ తలెత్తుకునే మన తెలుగు భాష ఇలా దిగజారిపోయిందా? ఎందుకు ఇలా దిగజారిపోయింది? 4వ స్థానానికి ఎందుకు పడిపోయింది? ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఉపాధి భాషగా కాదు, ఇంకోటి కూడా చెప్తాను, హిందీ నేర్చుకోవాలంట. మన గవర్నీయులు ఉప ముఖ్యమంత్రి గారు, ప్రముఖ ఆర్య సనాతనవాది గారు, ఆయన కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నేను కళ్యాణ్ బాబు గారికి దయచేసి విజ్ఞప్తి చేస్తాను, ఏమన్నారు హిందీ పత్రం ఇక్కడ కొనసాగకూడదని మీరు మాట్లాడారు. మీ గొంతు ఎందుకు అలా మారిపోయింది? అందుకని నేను ఒకటి చెప్తాను, గుర్తుంచుకోండి. మీ అందరి ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను, మన గొప్ప భాష ఇవాళ కొనారి వెళ్ళిపోతుందంటే దానికి కారణం ఇక్కడ పాలకులు. ఎన్టీ రామారావు గారి తర్వాత ఎవరో కూడా ఇలాంటి పరిస్థితి ఇవాళ అంతగా ప్రోత్సహించట్లేదు. హిందీ నుంచి ఇంకోటి చెప్తాను, గుర్తుంచుకోండి, హిందీ 4-5 రాష్ట్రాల నుంచి తెలుగు దానికి లక్షల మంది తమ పొట్టకూటి కోసం బతకడానికి వస్తున్నారు. మనం ఆ భాష నేర్చుకోవాలా? అక్కడికి వెళ్ళి 1% కూడా మన తెలుగు వెళ్ళి ఆ హిందీ రాష్ట్రాలు ఉండట్లేదు. మనం భాష నేర్చుకోవాలా? ఏందండి ఇది? నాకు అర్థం కాదు. తెలుగు భాష ఔన్నత్యం కాపాడాలి. ఇవాళ విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే రైల్లో కూడా తెలుగులో ఉండట్లేదు. ఆ యూరోపియన్ ఇండో భాష హిందీ. మళ్ళీ చెప్తాను, ఇంగ్లీష్ ఒక యూరోపియన్ భాష. మీరు నెట్లో వెతుక్కోండి, యూరోపియన్, ఇరానీ, ఇండో భాష హిందీ. ఈ దేశ మూల భాష మన తెలుగు. గర్వంగా చెప్పుకుంటాం, ఈ దేశ మూల భాషలు ద్రావిడ భాషలో తెలుగు. ఆ యూరోపియన్ హిందీ భాష నేర్చుకోమంటారు ఏంటండి మీరు? ఉపాధి కోసం తప్పనిసరి అంటారు ఏంటండి? కళ్యాణ్ బాబు గారు తప్పండి. మీకు వాళ్ళ కూడు పెట్టిందంటే వాళ్ళ 99.9% ప్రజల్లో తెలుగు బిడ్డలు మిమ్మల్ని ఆ స్థానాన్ని చేశారు. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ. మిగతా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, భాష ఔన్నత్యాన్ని కాపాడుకోండి. నమస్కారం, చేతులెత్తి నమస్కారం.